శ్రీ గురుభ్యో నమః. విద్య అనేది మానవుడు నవజాత శిశువుగా, అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డగా ఉండేటువంటి క్షణం నుండి చివరి శ్వాస తీసుకునేంత వరకు కావలసినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని విద్య అని అనాలి. ఈ నవజాత శిశువుకు, అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని అందించేది, ప్రథమ క్షణంలో కావలసినటువంటి, ఆ శిశువు జీవించటానికి కావలసినటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని అందించేది ప్రథమ గురువైనటువంటి తల్లి. దీన్ని ఒక రకంగా మనం ఆలోచించుకున్నప్పుడు, మానవుడు తను పుట్టటానికి ముందే తన జీవనానికి కావలసినటువంటి విద్యను సిద్ధం చేసుకునే పుడతాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. మానవుడి యొక్క జీవనానికి కావలసినటువంటి విద్య ఆ మానవుడి యొక్క గురు రూపంలో మానవుడి యొక్క జన్మకు ముందే సిద్ధమైపోతుంది. ఆ సిద్ధమైన తరువాతే మానవుడు జన్మను తీసుకుంటాడు. అంటే విద్య ముందు, మానవుడి యొక్క జన్మ ఆ తరువాత అని స్థూలంగా మనం అర్థం చేసుకోవచ్చు. సమస్త మానవ జాతికి ఈ నియమాన్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడు, ఈ నియమం యొక్క పరిధిని మనం పెంచుకుని చూసుకున్నప్పుడు, విస్తృతిని బాగా అర్థం చేసుకున్నప్పుడు, మానవ జాతి యొక్క సృష్టికి ముందే మానవ జాతి యొక్క అభివృద్ధికి, వారి యొక్క జీవన విధానాలకు ఒక జ్ఞానం, ఆ జ్ఞానోపదేశకమైనటువంటి వ్యవస్థ మొత్తం సిద్ధమై ఉండాలి అని మనకు ఈ లాజిక్ ద్వారా తెలుస్తుంది. మానవ జాతి యొక్క సృష్టికి ముందే మానవ జాతి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మానవ జాతి అభివృద్ధిని సాధించాలి, ఏ విధానాలలో మానవ జాతి ఆధ్యాత్మిక పురోభివృద్ధిని అందుకోవాలి అనే విషయాలను తెలిపేటువంటి సమస్తమైన విద్య సిద్ధమైపోయి ఉంటుంది. ఆ విద్యకు పేరు వేదములు అని. ఆ వేదములు ఉన్న తరువాతే, ఆ వేదముల యొక్క ఒక ఆవిర్భావం తరువాతే మానవ జాతి యొక్క సృష్టి తప్పకుండా ఏర్పడుతుంది అని మనం పరిపూర్ణంగా విశ్వసించవచ్చు. ఒక వ్యక్తిగా మానవుడిని చూసుకున్నప్పుడు తల్లి ప్రథమ గురువు, జీవనానికి కావలసినటువంటి ప్రాథమిక విద్య అని రెండు చూస్తే, సమస్తమైనటువంటి మానవ జాతికి గురువు పరమాత్మ. ఆ గురువు అందించేటువంటి విద్య, ఆ విద్యాబోధకమైనటువంటి గ్రంథం వేదం అని మనం ఈ చర్చకు ఫలితంగా తెలుసుకోవచ్చు. అయితే వేదాలను మానవజాతి సృష్టికి ముందే సిద్ధం చేసుకున్నటువంటి ఆ పరమాత్మ, మానవజాతి సృష్టి తరువాత మానవజాతిలో ప్రధానులను కొంతమందిని ఏరుకుని, వారికి వేదాలలో ఉండేటువంటి రహస్యాలన్నిటినీ బాగా తెలియచెప్పటం కోసం వారి వారి యోగ్యతలను అనుసరించి వారికి ఆయా వేద భాగాలను పరిచయం చేశాడు. అందులో కొంతమందిని ఉత్తములైనటువంటి జీవులను ఎంచుకుని వారికి నివృత్తి మార్గాన్ని ఎలా అనుసరించాలి అనేటువంటి దాన్ని ప్రధానంగా ఉపదేశం చేశాడు. కొంతమందిని ఉత్తమోత్తమైనటువంటి జీవులను ఎంచుకుని వారికి ప్రవృత్తి మార్గాన్ని ఎలా అనుసరించాలి అనే విషయాలను బోధించాడు. ఆ బోధకమైనటువంటి వేద భాగాలను ఎక్కువగా లేదా ప్రధానంగా వారికి బోధించాడు. అయితే పుట్టినది మానవుడు. మానవుడు నిరంతరం సంఘర్షణతో సతమతమయ్యేటువంటి జీవి. ఈ మానవుడి యొక్క సంఘర్షణ కేవలం ఒక యుగానికో ఒక కాలానికో పరిమితం కాదు. ఎప్పుడు నిరంతరం ఈ సంఘర్షణ మానవుడికి ఉంటూనే ఉంటుంది. ఆ సంఘర్షణను ఒక నియతమైన దారిలోకి తీసుకువెళ్ళటానికి, ఒక సఫలమైనటువంటి సంఘర్షణను ఏర్పరచటానికి పరమాత్మ ఈ లోకంలో పాలనా వ్యవస్థను కూడా తనే నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ లోకాన్ని పాలించేటువంటి బాధ్యతను కూడా పరమాత్మే తీసుకున్నాడు. ఆ పాలనా బాధ్యతను సాక్షాత్తుగా తను నిర్వహించకుండా యోగ్యులు కొంతమందిని ఎంచుకుని వారికి ఆ పాలనా పగ్గాలను అందిస్తూ వచ్చాడు. మానవ జాతికి ముందు విద్యను సిద్ధం చేసుకున్నట్లుగా యోగ్యులైనటువంటి వ్యక్తులు పాలకులుగా ఏర్పడే ముందుగా
వారికి ఉపదేశం చేయవలసినటువంటి విధానాలను, వారికి అందవలసిన విద్యలను పరమాత్మ ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. అవి వేదాల యొక్క సార రూపంగానే తీసుకున్నాడు. ఆ విద్యలు వేదాల యొక్క సారాలు మాత్రమే, వేరే రకమైనటువంటి విద్యలు కావు. ఆ విద్యలను ఆయా పాలనా బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపదేశం చేసి వారిని సన్మార్గంలో ఉంచి వారి ద్వారా ఈ సృష్టిలో ఉండేటువంటి మానవులందరినీ కూడా సన్మార్గంలో ఉండేటువంటి ప్రయత్నం, సన్మార్గంలో ఉంచేటువంటి ప్రయత్నం పరమాత్మ చేశాడు. ఈ విషయాలను మనం అక్కడక్కడ కొద్ది కొద్దిగా సూక్ష్మంగా తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ అధ్యాయంలో, చతుర్థాధ్యాయంలో పరమాత్మ తను చేసినటువంటి ఆ విధానాలను ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. ఈ చతుర్థాధ్యాయంలోనే ఈ ప్రస్తావన రావటానికి గల కారణం పరమాత్మ సృష్టి ఆదిలో చేసినటువంటి వేదోపదేశంలో, ఆ వేదాల యొక్క ఉపదేశంలో ప్రధానమైనవి రెండైతే అవి జ్ఞానము, కర్మ అనేవి మనకు ప్రసిద్ధమే. ఆ జ్ఞానాన్ని, కర్మ మార్గాన్ని లేదా జ్ఞాన మార్గాన్ని, జ్ఞాన నిష్ఠని, కర్మ మార్గాన్ని, కర్మయోగాన్ని ఇంతకు ముందు 2 అధ్యాయాలలో పరమాత్మ మనకు ఈ భగవద్గీతా గ్రంథంలో ఉపదేశం చేసి ఉన్నాడు. ద్వితీయాధ్యాయంలో ప్రధానంగా జ్ఞాన మార్గాన్ని, తృతీయాధ్యాయంలో ప్రధానంగా కర్మ మార్గం యొక్క ఒక విశేషమైనటువంటి రీతిని పరమాత్మ ఉపదేశం చేశాడు. జ్ఞాన మార్గము, కర్మ మార్గము ఈ 2 వేదముల యొక్క సారం కాబట్టి ఈ సారం ప్రత్యేకించి ఉపదేశం చేస్తున్నటువంటి సారం కాదు. సృష్ట్యాది నుండి నేను ఉపదేశం చేసుకుంటూ వస్తున్నటువంటి విషయమే ఇది అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావన చేయటం కోసం చతుర్థాధ్యాయాన్ని ఈ రకంగా ప్రారంభం చేస్తున్నాడు. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని. ఓ అర్జున, ఈ యోగాన్ని అంటే ఈ జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని నేను పూర్వం సృష్టి ఆదిలోనే వివస్వతే ప్రోక్తవాన్, వివస్వాన్ అనబడేటువంటి సూర్యుడికి నేను ఉపదేశం చేశాను. ఈ యోగం ఎటువంటిది అంటే అవ్యయం. దీనికి ఏ విధంగానూ నాశం లేదు. ఇది అవ్యవయమైనటువంటి వేదాల యొక్క సారంగా వచ్చినటువంటి యోగం. అంతేకాదు అవ్యయమైనటువంటి ఫలాన్ని, మోక్షరూపమైనటువంటి ఫలాన్ని కలిగినటువంటి యోగం ఇది. ఇటువంటి అవ్యయమైన యోగాన్ని నేను సృష్టి ఆదిలోనే వివస్వంతుడికి, సూర్యుడికి ఉపదేశం చేశాను. ఆ వివస్వంతుడు, ఆ సూర్యుడు లేదా ఆదిత్యుడు, సృష్ట ప్రథమ జీవుడు మనవే ప్రాహ, వివస్వాన్ మనవే ప్రాహ, మనువు అనే పేరు కలిగినటువంటి తన పుత్రుడికి ఆయన ఉపదేశం చేశాడు. ఆ మనువు ఇక్ష్వాకవే అబ్రవీత్. ఇక్ష్వాకువు అనే పేరు గల ప్రథమ రాజుకి ఉపదేశం చేశాడు. రాజులలో కల్లా ప్రథముడు, మొదటివాడు రాజు ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకుడికి మనువు ఉపదేశం చేశాడు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఏమి పరమాత్మ యొక్క అంతరంగం? నేను సృష్ట్యాదిలో ఈ రకమైన ఉపదేశం చేశాను. ఆ యొక్క క్రమం ఇది, ఆ ఉపదేశం చేసినటువంటి క్రమం ఇది. వరుసగా ఈ రకమైనటువంటి దారిలో వీరి తర్వాత వీరు ఉపదేశాన్ని తీసుకున్నారు అని చెప్పటంలో పరమాత్మ యొక్క ఆంతర్యం ఏమిటి? అందులోనూ ప్రత్యేకించి చతుర్థాధ్యాయ ప్రారంభంలోనే ఈ శ్లోకాన్ని ఉచ్చరించవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇంతకుముందే అనుకున్నట్లుగా పరమాత్మ తను చెప్పదలుచుకున్న విషయాన్ని సంగ్రహ విస్తార రూపంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. పరమాత్మ యొక్క ఉపదేశం సంగ్రహం నుండి విస్తారం దాకా వస్తూ ఉంటుంది. తను ఉపదేశం ప్రారంభించిన మొదటి శ్లోకంలో అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసో నగతాసోంశ్చ నానుశోచంతి పండితాః అనే శ్లోకంలో సంగ్రహ రూపంగా సమస్తమైనటువంటి ఉపదేశాన్ని చేసేశాడు. చేసిన తర్వాత దానికి వ్యాఖ్యానంగా 2 అధ్యాయాలను తీసుకుని తను చేసినటువంటి వేదోపదేశంలో ప్రధానమైన 2 భాగాలను తీసుకుని జ్ఞాననిష్ట కర్మనిష్ట, జ్ఞానయోగం కర్మయోగం, జ్ఞానమార్గం కర్మమార్గం అనేటువంటి 2 ప్రధానమైన భాగాలను తీసుకుని వాటిని జాగ్రత్తగా యోగ్యుడైనటువంటి అర్జునుడు లాంటి మనందరికీ కూడా ఉపదేశం చేసుకుంటూ వచ్చాడు. ఈ ఉపదేశంతో తృతీయాధ్యాయంలో ఉండేటువంటి ఉపదేశంతో ప్రధానమైన ఉపదేశ ఘట్టం పూర్తయిపోయినట్లే. ప్రధానమైన ఉపదేశ ఘట్టం పూర్తయిపోయిన తరువాత దానికి ఫలం చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రకమైన ఉపదేశం వలన ఫలితం ఏమిటి అని చెప్పవలసిన అవసరం ఉంది. ఆ ఫలితాన్ని చెప్పే క్రమాన్ని ఉపనిషత్తులు ఒక విచిత్రమైన రీతిలో అనుసరిస్తూ ఉంటాయి. ఆ ఫలితాన్ని సాక్షాత్తుగా డైరెక్ట్గా చెప్పకుండా ఈ ఫలితాన్ని ఈ ఋషివంశంలో ఉండేటువంటి ఈ మహానుభావులు వరుసగా అందుకున్నారు అని చెప్పుకుంటూ వస్తాయి. అథవంశాః లేదా అథవంశః అని విచిత్రమైనటువంటి సందర్భాలలో నానా ఉపనిషత్తులలో ఒక గ్రంథ భాగం తప్పకుండా ఉంటుంది. ఎవరెవరు ఈ గ్రంథాలను అధ్యయనం చేశారు, ఎవరెవరు ఈ మార్గాలను అనుసరించారు, ఎవరెవరు ఈ మార్గాలను అనుసరించి తమ తమ ఫలితాలను పొందారు అనే విషయాన్ని అక్కడ చెప్పుకుంటూ వస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ జ్ఞాన మార్గాన్ని కర్మ మార్గాన్ని జాగ్రత్తగా అనుసరించుకుని ఈ జ్ఞానకర్మలను వరుసగా ఒకదాని తర్వాత ఒకదాన్ని అందుకుని ఎవరెవరు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందారు అనే విషయాన్ని పరమాత్మ చెప్పదలుచుకుని ఆ వంశాన్ని ఇక్కడ ఉంచుతున్నాడు. ఆ వంశం చాలా పెద్దదిగా ఉంటే ఇబ్బంది కాబట్టి కేవలం 3-4 పేర్లతోనే పూర్తి చేస్తున్నాడు. ఆ విషయాన్ని కేవలం వంశంగా ఫలితంగా చూపించకుండా తన యొక్క సృష్టి పాలనా ప్రక్రియలో ఇది భాగం అనే విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నాడు. దాని యొక్క ఫలితాన్ని కూడా పైన మనం వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పాలనా ప్రక్రియ ఏమిటి అంటే, ముందు జీవులందరిలోకి ఆద్యుడైనటువంటి లేదా సమస్త మానవ సృష్టికి సమస్త లోక సృష్టికి ప్రారంభం అయినటువంటి సూర్యుణ్ణి మొదటిగా తీసుకున్నాడు. వివస్వంతుడు సూర్యుడు ఈ సృష్టి మొత్తానికి ముందుగా కావలసిన వాడు. సూర్యుడు లేనిదే లేదా వేడి లేనిదే ఈ మన భూలోకంలో ఏ రకమైన సృష్టి జరిగే అవకాశం లేదు. అందులో మనకు సందేహమూ లేదు. ఆ సూర్యుడు సృష్టి మొదలైతే ఆ సూర్యుడికి కూడా నేను ఈ యోగాన్ని ఉపదేశం చేశాను అని చెప్తున్నాడు. ఆ సూర్యుడు సృష్టి ప్రారంభించినప్పుడు ఆయన యొక్క సృష్టిలో 2వ వాడు లేదా ప్రధానుడు ఎవరు అంటే మనువు. ఈ మనువు యొక్క పేరుతోనే మనకు మానవులు అని పేరు వచ్చింది. మానవులు అని ఎలా అయ్యాం మనము అంటే, మనువు గారి సంతతిలోకి చేరాం కాబట్టి, మనువు గారి పరంపరలో మనం ఉన్నాము కాబట్టి మనం మానవులము అయ్యాము. ఎవరైనా మనువు గారిని తిట్టదలుచుకుంటే మేం మానవులం అనటం కూడా మానేస్తే మంచిది. మనం మానవులం అనుకోవాలంటే మనువు గారిని ఒప్పుకొని తీరాలి. ఈ మనువు గారు ఎప్పుడైతే మానవులను సృష్టి చేయటం ప్రారంభించాడో అప్పుడు ఆ మానవులు ఇతర జీవులలో కల్లా విలక్షణంగా ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. మానవుల యొక్క విలక్షణత ఏమిటి అంటే మనస్సు కలిగి ఉండటం. మానవుల యొక్క విలక్షణ మనస్సుతో పని చేయగలగటం, బుద్ధిశక్తిని వాడుకోగలగటం అనేది మానవుల యొక్క విలక్షణత. ఇది ఇతర జీవులలో సరిగ్గా కనిపించటం లేదు. వాటి వాటి స్వభావాలను సంస్కారాలను అనుసరించి అవి ప్రవర్తిస్తున్నాయి, కానీ మనస్సుతో ఆలోచించి వివేకంతో పనిచేయటం అనేది వాటి స్వభావంలో లేదు. అందువలన వీరి యొక్క విలక్షణతను మనువు అర్థం చేసుకున్నాడు. అయితే వీరి యొక్క విలక్షణతలో ఒక ప్రమాదం చాలా తీవ్రంగా పొంచి ఉంది. బుద్ధిజీవులైనటువంటి మానవులు, మనస్సుతో పనిచేసేటువంటి మానవులు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. స్వతంత్రంగా వ్యవహరించిన రోజున మానవుడు అభివృద్ధి పథాన్ని అందుకోలేడు.
కనీసం ఆ ఛాయలను కూడా మానవుడు అందుకోలేడు. ఒకవైపు మానవుల యొక్క విలక్షణత మనువు గారిని ఆశ్చర్యపరుస్తూ ఉండగానే ఆ విలక్షణత ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుంది అనే విషయాన్ని మనువు గారు అర్థం చేసుకుంటూనే ఉన్నాడు. అందువలన ఈ సృష్టిని లేదా ఈ సృష్టిలో ప్రధానులైనటువంటి మానవులను ఒక దారిలో ఉంచాలడానికి వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని మనువు గారు ఆలోచించారు. ఆలోచించి ఒక రాజుగారు, ఆ రాజుగారి కింద వ్యవస్థ అనేది ఉంటే బాగుంటుంది అని నిర్ణయించాడు. అలా నిర్ణయించి రాజ్య వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాజ్య వ్యవస్థ ద్వారా ఈ మానవుల యొక్క పాలన సాగించాలి అని నిర్ణయించుకుని ఆయన మొదటి రాజుగారును ఇక్ష్వాకువుని తన పుత్రుడుగా పొందాడు. ఈ ఇక్ష్వాకువు రాజులలో కల్లా మొదటి రాజు. ఈ ఇక్ష్వాకువు యొక్క పని ఏమిటి అంటే, స్వతంత్రులైన బుద్ధిజీవులైన మనస్సుతో పనిచేసే, అంటే మాట వినని మన భాషలో చెప్పుకుంటే మనుష్యులని సరి అయిన దారిలో ఉంచటం. కేవలం పాలనా వ్యవస్థ అంటే భౌతికమైన అంశాలను సరిచేయటంతోనే సరిపోదు. పాలనా వ్యవస్థలో ఆ ప్రజలను సరి అయిన దారిలో నడిపించటం అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థ కోసం ఈ రాజ్య వ్యవస్థ, రాజ వ్యవస్థ అనే దాన్ని పరమాత్మ ద్వారా వీరందరూ ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవస్థను ఇలా నడిపించవలసినటువంటి ఇక్ష్వాకువు గారు తను ముందు యోగ్యుణ్ణి అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్ష్వాకువు అంటే ఇతరులను, తన ప్రజలను సన్మార్గంలోకి నడిపించాలి అనంటే తను సన్మార్గంలో ఉన్నాను అని నిరూపించుకోవాలి. ఆ నిరూపించవలసినటువంటి బాధ్యత కూడా ఇక్ష్వాకువు గారిని బాధ్యతలో ఉంచిన వారిదే అవుతుంది. కాబట్టి మనువు గారు పరమాత్మ ద్వారా తనకు సంక్రమించినటువంటి ఈ యోగాన్ని పరమాత్మ మొదలు వివస్వంతుడికి, సూర్యుడికి చెప్పగా, సూర్యుడు మనువు గారికి చెప్పినటువంటి ఆ యోగాన్ని ఇక్ష్వాకువుకి ఉపదేశం చేశాడు. ఈ రకమైనటువంటి ఇక్ష్వాకువుకు అందినటువంటి ఉపదేశం ద్వారా వేదాల యొక్క సారం ఉపదేశం ఈయనకు లభించటం వలన మొదలు ఈయన యోగ్యుడయి తన పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ సన్మార్గాన్ని ప్రదర్శించేటువంటి అర్హతను ఈయన పొందాడు. ఇది పరమేశ్వరుడు, పరమాత్మ అనుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉండేటువంటి పాలకులు, ఈ వ్యవస్థలో ఉండేటువంటి అధికారులు, ఈ వ్యవస్థలో ఉండేటువంటి నిర్ణాయకులు అందరూ కూడా పరమాత్మ చెప్పినటువంటి యోగం కలిగిన వారై ఉండాలి అని స్పష్టంగా పరమాత్మకు ఒక అభిప్రాయం ఉంది. పరమాత్మ చెప్పినటువంటి యోగం చాలా సులభమైన యోగం, ఆచరణలో కష్టసాధ్యమైన యోగం, అర్థం చేసుకోవటంలో సులభమైన యోగం. సమతాభావపూర్వకంగా కర్తవ్య నిర్వహణ చేయాలి. రాగద్వేషాలకు అతీతంగా ప్రతి కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఇలాగే ఏ రకమైన దోషాలకు తావు ఇవ్వకూడదు. మనస్సును నిరంతరం శుభ్రపరుచుకునేటువంటి సత్కర్మాచరణ చేయాలి అని ఈ యోగం యొక్క తాత్పర్యం. క్రమంగా ప్రతి మానవుడు జ్ఞాన మార్గం వైపుకు అడుగులు వేసేటువంటి అవకాశాన్ని కలిగి ఉండాలి అని పరమాత్మ యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని అనుసరిస్తూనే వీరందరూ కూడా పై తరాల వారికి వీటిని అందిస్తూ వచ్చారు. అంటే పరమాత్మ ద్వారా సంక్రమించినటువంటి జ్ఞానాన్ని సూర్యుడు మనువు గారికి ఇచ్చాడు. ఆ మనువు గారు తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకువుకి ఆ జ్ఞానాన్ని సంక్రమింపజేశాడు. ఇది వీరి యొక్క వరస. వేదాలను మనం తల్లిపాలు అని అనుకుంటే, ఈ పరమాత్మ చేసినటువంటి ఆ నిర్ణాయకులకు, అధికారులకు, రాజులకు లేదా వ్యవస్థా నిర్వాహకులకు చేసినటువంటి ఉపదేశాన్ని ఉగ్గుపాలు అని మనం అనుకోవచ్చు. అటువంటి ఉగ్గుపాల లాంటి ఉపదేశాన్ని వారు జాగ్రత్తగా క్రమం తప్పకుండా ఒకరి తర్వాత ఒకరికి అందించుకుంటూ వచ్చారు. అయితే అందింది కేవలం రాజ్య వ్యవస్థలో రాజులకి మాత్రమే కదా. రాజ్య వ్యవస్థలో రాజులకి మాత్రమే అందితే ఇతరులు ఆ దారిని ఎలా అనుసరించగలరు అని ఒక స్థూలమైన ప్రశ్న వస్తుంది. మనం దీనికి సమాధానం కొంత ముందే చెప్పుకున్నప్పటికీ కేవలం స్పష్టత కోసం మరొకసారి అనుకోవాలి.
రాజ్య నిర్వహణ చేసేవారు సన్మార్గం తెలుసుకుని సన్మార్గంలో నిరంతరం వారు ప్రయాణం చేస్తూ ఉంటే, వారి నిర్వహణలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, వారి ఆజ్ఞలను పాలించేటువంటి సామాన్య ప్రజలందరూ కూడా, మనస్సుతో పనిచేసేటువంటి ప్రజలందరూ కూడా అదే సన్మార్గాన్ని అవలంబిస్తారు అనేది నియమం. అది అందరూ అర్థం చేసుకున్నటువంటి నియమం. ఈ రాజులు కేవలం తాము తెలుసుకున్న దాన్ని తమే ఉంచుకోరు. ఎవరెవరికి ఎంతెంత కావాలో, ఎవరెవరికి ఎంతెంత యోగ్యత ఉందో ఆ యోగ్యతను అనుసరించి వారికి అందిస్తూ ఉంటారు. అంతే తప్ప వారే ఉంచేసుకుని వారే మింగేయరు. ఎవరికి ఏ విధానంలో అందితే సరి అయిన రీతిలో బోధపడుతుందో ఆ విధానాల ద్వారా అందిస్తూ ఉంటారు. నిరంతరం జ్ఞాన ప్రచారాన్నే ప్రధానంగా ఉంచుకుంటూ ఉంటారు. ఇది ఈ రాజ్య వ్యవస్థలో ఉండేటువంటి ఇక్ష్వాకువు మొదలైన వారి యొక్క కర్తవ్య నిర్వహణ విధానం. ఈ విధానంలో చాలా రోజులు గడిచింది. చాలా రోజులు గడవగా ఏం జరిగింది అనే విషయాన్ని పై శ్లోకంలో పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు స కాలేనేహ మహత యోగో నష్ట పరంతప అని. ఇలా ఏవం పరంపరా ప్రాప్తం, ఇంతకుముందు చెప్పినట్లుగా పరంపరగా ఒకరి తర్వాత ఒకరికి యోగ్యులైన రాజులకు వచ్చినటువంటి ఈ మహాయోగం, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం, ఈ రాజయోగాన్ని లేదా ఈ జ్ఞాన కర్మ యోగాన్ని, జ్ఞాన కర్మ యోగముల యొక్క సారాన్ని పూర్వే రాజర్షయో విదుహు, ముందు ఉన్నటువంటి రాజఋషులు, వారే రాజులు వారే ఋషులు, లేదా ఋషులు వంటి రాజులు, రాజులు వంటి ఋషులు, వీరు బాగా తెలుసుకున్నారు. రాజర్షయో విదుహు అని జరుగుతూ ఉండగా ఏం జరిగింది అంటే, సకాలేన ఇహ మహత యోగో నష్ట పరంతప. చాలా కాలం ఈ యోగం నడుస్తూ ఉండగా, చాలా కాలం పాటు ఈ యోగం ప్రచారంలో ఉంటూ ఉండగా, ఒకరి తర్వాత ఒకరికి క్రమంగా అందుతూ ఉండగా, మహతా కాలేన యోగో నష్ట, ఆ యోగం క్రమక్రమంగా శిథిలమైపోవటం ప్రారంభించింది. యోగో నష్ట పరంతప, సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప అని. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఇది చాలా గొప్ప యోగం, చాలా విశేషమైనటువంటి యోగం. సమతాభావపూర్వకంగా రాగద్వేషాలకు అతీతంగా స్వకర్మాచరణ చేసుకునేటువంటి విధానం చాలా గొప్పది. ఈ గొప్పదైనటువంటి యోగాన్ని పూర్వే రాజర్షయ విదుహు, చాలామంది రాజర్షులు తెలుసుకున్నారు. రాజర్షులు అంటే రాజులు ఋషులు కూడా అంటే ప్రజాపాలనలో సామర్థ్యం ఉన్నవారు, అదే సమయంలో సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉన్నవారు. రాజర్షయ సూక్ష్మమైనటువంటి జ్ఞానం కలిగి ఉండి ప్రజాపాలనలో ఉన్నవారు, ప్రజాపాలనలో ఉంటూ సూక్ష్మమైనటువంటి విషయాలను తెలుసుకోగలిగిన సామర్థ్యం ఉన్నవారు, వీరు రాజఋషులు. ఇంతేకాకుండా రాజులు ఋషులు వీళ్ళందరూ విడివిడి వ్యవస్థలలో ఉన్నవారు కూడా ఇది బాగా తెలుసుకున్నారు. కేవలం ఇది రాజులకు మాత్రమే పరిమితమైపోలేదు, రాజులకు ప్రధానంగా వెళ్ళింది, ఇతరులకు రాజుల ద్వారా ఎంత కావాలో అంత సంక్రమిస్తూ వచ్చింది. పూర్వే రాజర్షయో విదుహు. కాకపోతే ఈ యోగాన్ని, ఈ జ్ఞాన కర్మ యోగాన్ని, పరమాత్మ చెప్పినటువంటి ఈ యోగాన్ని సాధించాలంటే, ఈ యోగం ద్వారా పరిపాలనను నిర్వహించాలి అంటే కావలసింది ఏమిటి అంటే జితేంద్రియత్వం, ఇంద్రియాలకు లొంగకుండా ఉండటం, ఏ రకమైనటువంటి సుఖాది లాలసతలు ఉండకపోవటం, ఏ రకమైన దోషాలు కలిగి ఉండకపోవటం, ఇవి క్రమక్రమంగా మానవుల్లో తగ్గుతూ వచ్చింది. ఆ శక్తి క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆ జ్ఞానం, ఆ వివేకం, ఆ జితేంద్రియత్వం ఇవన్నీ క్రమంగా బాగా తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పటికి తగ్గుతూ వచ్చినాయి అంటే, పరమాత్మ తను అర్జునుడికి చెప్తున్నటువంటి ద్వాపర యుగం యొక్క చివరలో ఈ కురుక్షేత్ర సంగ్రామ వేళకి తగ్గుతూ వచ్చినాయి. అంటే పూర్తిగా పోయింది అనేది ఏమీ లేదు. కొంతమంది అప్పటికే మహారాజులు, మహావిజ్ఞానవంతులుగా ఉన్నారు, కొంతమంది మహర్షులు కూడా అప్పటికి ఉన్నారు. కాకపోతే
అనుకున్నంత ప్రచారంలో ఈ ధర్మ మార్గం జ్ఞానకర్మ మార్గం సరిగ్గా లేదు. అనుకున్నంత ప్రభావవంతంగా ఈ వ్యవస్థ పనిచేయటం లేదు అని పరమాత్మ స్పష్టంగా అభిప్రాయపడి సకాలేన ఇహ మహత యోగో నష్ట పరంతప అని ప్రత్యేకించి చెప్తున్నాడు. చాలా కాలం దీర్ఘకాలం అయిపోయింది. దీర్ఘకాలం అయిపోయినప్పుడు, దీర్ఘకాలం ఇలాంటి వ్యవస్థలు నడుస్తున్నప్పుడు ఒక లోపం మానవులలో సహజంగా వచ్చేస్తోంది. ఆ లోపం శక్తి హ్రాసం, శక్తి తగ్గిపోవటం, శక్తితో పాటు మానవులలో దుర్గుణాలు పెరిగిపోవటం, మానవులలో దుర్గుణాలకు పెరిగిపోవటానికి కారణమైన కోరిక పెరిగిపోవటం, ఈ పెరిగిపోవటం ద్వారా, దుర్గుణాలు పెరిగిపోవటం ద్వారా ఈ మహాయోగం జ్ఞానకర్మయోగం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఎంత క్షీణిస్తూ వచ్చిందంటే పూర్తిగా నశించిపోయిందా అన్నంత స్థితిలో క్షీణించిపోయింది. ప్రభావవంతంగా పనిచేయటం లేదు. కాకపోతే ఎదురుకుండా ఉన్నది అర్జునుడు. అందువలన అర్జునుడు లాంటి యోగ్యులకు గనక ఈ విషయం ఉపదేశం చేసినట్లయితే, ఈ యోగాన్ని ఉపదేశం చేసినట్లయితే మళ్ళీ ఇది ధర్మ మార్గ వ్యవస్థలోకి లేదా ధర్మ మార్గ సంచారంలోకి తప్పకుండా వస్తుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అభిప్రాయపడి పరంతప అని అర్జునుణ్ణి సంబోధిస్తున్నాడు. పరంతప అనేది పైకి చూడటానికి నువ్వు శత్రువులని తపింపజేసేవాడివి, శత్రువులని కాల్చివేసేవాడివి అని కనిపిస్తోంది. కానీ లోపల అర్థం తీసుకుంటే అంతఃశత్రువులను కాల్చివేసుకున్నవాడివి, అంతర్దోషాలనన్నిటినీ నువ్వు నీ యోగ సాధన ద్వారా అనేక మంత్రాది క్రియల ద్వారా నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు యోగ్యుడైన వాడివి. నీలాంటి యోగ్యుడైన వాడికి, రాజ్య వ్యవస్థలో రక్షణ పాత్రను తీసుకోవటానికి సిద్ధమైన వాడికి ఇది ఉపదేశం చేసి తీరాలి. కాబట్టి ఈ ఉపదేశానికి నీవు అర్హుడవు అనే విషయాన్ని సూచన చేస్తూ పరమాత్మ పరంతప అని కూడా ప్రత్యేకించి ఇక్కడ సంబోధన చేస్తున్నాడు. ఈ సంబోధనలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాడు. నువ్వు అంతఃశత్రువులను పోగొట్టుకున్నావు. అంతఃశత్రువులను పోగొట్టుకున్న వారికే ఈ యోగం పూర్తిగా అర్థమవుతుంది. ఈ యోగాన్ని ప్రచారం చేసేటువంటి అర్హత అటువంటి వారికే కలుగుతుంది. నువ్వు అటువంటి వారి కోవలోకి వస్తున్నావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా విను. ఇది ఇప్పటి విషయం కాదు. ఇది ఎప్పటి విషయమో దీన్ని నేను క్రమంగా చాలామందికి చెప్పుకుంటూ వస్తున్నాను. వారందరూ యోగ్యులుగా ఉండగా మధ్యలో వారి యోగ్యత కొద్దిగా తగ్గిపోతూ ఉండగా ఈ రోజుకి మళ్ళీ నువ్వు యోగ్యుడివి దొరికావు కాబట్టి నీకు మళ్ళీ ఉపదేశం చేస్తున్నాను అని ఒకే ముక్కలో పరంతప అనే ఒకే సంబోధనలో పరమాత్మ చూపించాడు. ఈ శ్లోకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యం ఏమిటి అనేది ఆలోచిస్తే, పరమాత్మ ఈ ఉపదేశం ఇంతవరకు నేను చేసింది ఏదైతే ఉందో అది ఈరోజు నీకోసం అల్లిన ఉపదేశం కాదు. నీకోసం ప్రత్యేకించి నేనేదో బాగు చేసి చెప్తున్నటువంటి, ఈరోజు నిన్ను మంచి మార్గంలోకి ఉంచటానికి చెప్తున్నటువంటి ఉపదేశం కాదు. ఇది ప్రతి మానవుడికి సంబంధించిన ఉపదేశం. సృష్టి ప్రారంభం నుండి ప్రతి మానవుడికి ఈ ఉపదేశమే చేయాలి తప్ప మరొక ఉపదేశం చేసే అవకాశం లేనే లేదు. ఆ ఉపదేశాన్ని అందుకోవటంలో, ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకోవటంలో మానవుల యొక్క యోగ్యతలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ ఉపదేశం మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఇంకో రకంగా తిప్పి చూసుకుంటే వారి వారి యోగ్యతలకు అనుకూలంగా ఉపదేశం ఉన్నట్లు కనిపిస్తోంది కానీ ఉపదేశం యొక్క అంతఃసారం మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంటుంది అంటే సృష్టి ముందు ఉండేటువంటి వేదాలలో కానీ, సృష్టి ప్రారంభంలో ఉండేటువంటి ఉపదేశాలలో కానీ, ఈరోజు నేను ఉపదేశం చేసేటువంటి ఉపదేశాలలో కానీ ఈ అంతఃసారం సమానంగా ఉంది కానీ వేరువేరుగా లేదు. ఆ విషయాన్ని ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు అని ఇమం అనే పదంలో పరమాత్మ చాలా చక్కగా చూపించాడు. ఇది కొత్తది కాదు, విధానం కొత్తది, విషయం కొత్తది కాదు. రీతి, ఉపదేశం చేస్తున్నటువంటి రీతి కొత్తదే కానీ ఉపదేశం చేస్తున్నటువంటి విధానం ఏమాత్రం కొత్తది కాదు. ఉపదేశం చేస్తున్నటువంటి ప్రధానమైన సారాంశం కొత్తది కాదు. ఇది అందరికీ ఉపయోగించేదే. మానవుడి యొక్క సృష్టి క్షణం నుండి ప్రతి క్షణానికి ఉపదేశం చేసేటువంటి ఉపదేశ విధానమే ఇది, వేరొకటి కాదు అని పరమాత్మ స్పష్టంగా సూచన చేస్తున్నాడు.
ఈ సూచన ద్వారా పరమాత్మ ఏ దశలో ఉండే మానవుడైనా సరే, ఏ కాలంలో ఉండేటువంటి మానవుడైనా సరే, తను లౌకికంగా అభివృద్ధి చెందాలంటే, తను ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించాలంటే ఒకటే మార్గాన్ని సాధించాలి. అది కర్మ మార్గపూర్వకమైనటువంటి జ్ఞాన మార్గం. సమతాభావపూర్వకంగా సత్కర్మాచరణ చేసుకుంటూ యోగ్యతను సంపాదించి జ్ఞాన మార్గంలోకి ప్రవేశాన్ని పొందటం అనేటువంటి దారే తప్ప మరొక దారి లేనే లేదు, మరొక దారి ఉండే ఆస్కారమే లేదు అనే విషయాన్ని ఇమం అనే పదంలో గుచ్చి పరమాత్మ చూపిస్తున్నాడు. ఇది కొత్తది కాదు, ఇది చాలా పాతది. ఎంత పాతది అంటే సృష్టి అంత పాతది. ఏ సృష్టి పాతది, ఏ సృష్టి ఎంత పాతది అంటే ఈ కల్పం ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో అంత పాత విషయము. కానీ ఆయా వ్యక్తుల యోగ్యతలను అనుసరించి, ఆయా వ్యక్తుల బాధ్యతలను అనుసరించి ఉపదేశం కొంచెం కొంచెం మారినట్లుగా అనిపిస్తోంది. కానీ మార్పు అంతఃసూత్రంలో లేదు, మార్పు కేవలం పైపైన విధానాలలో మాత్రమే ఉంది అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగా పేర్కొంటున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప అని. అటువంటి విధానాలను నీకు కూడా నేను ఉపదేశం ఇంతవరకు కొంచెం చేసి ఉన్నాను, కొంత పైన కూడా చేయబోతున్నాను. ఆ ఉపదేశాలను జాగ్రత్తగా అర్థం చేసుకుని నీవు సన్మార్గంలో ఉండి ఇతరులను కూడా సన్మార్గంలో ఉంచేటువంటి ప్రయత్నం చేయి అని పరమాత్మ పైన ఉపదేశం చేయబోతున్నాడు. ఆ ఉపదేశ విధానాలు ఏమిటి, ఆ పరమాత్మ చెప్పినటువంటి అంతఃసూత్రం ఏమిటి, పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశం మీద అర్జునుడి యొక్క అభిప్రాయం ఏమిటి అనే విషయాలన్నిటినీ, ఇంతేకాకుండా ఈ అధ్యాయ ప్రారంభానికి కావలసినటువంటి మరొక ప్రధానమైన విషయం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం త్రుతంగా చర్చించుకుని నిర్ణయించుకుందాం. Oh